నేను అడుగుతా ఖచ్చితంగా. నాకు అన్యాయం జరిగింది. నువ్వు వాడేమో నాకు శాసనం చేసుకున్నా అంటాడు. నువ్వు వస్తా రిసిప్ట్ ఇవ్వవు. ఎవరు దొంగ? ఏం పని చేస్తున్నారు అడుగుతాను ఖచ్చితంగా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అయినంత మాత్రాన యు ఆర్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంటబిలిటీ. యు ఆర్ మిస్సింగ్ ద పబ్లిక్ అకౌంటబిలిటీ. సత్యనారాయణ రావుని అడుగుతున్నావు ఇదే సందర్భంగా, ఇటువంటి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఒక విషయం, ఎమ్మెల్యేగా ఆయన రిప్రజెంటివ్, ఎమ్మెల్యే ఆయన మాకు రిప్రజెంటేటివ్, ఆయన మాకు ఆన్సర్ ఇవ్వాలి. పబ్లిక్ కోసం పడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కులం కోసం ఆయన కాపాడుతున్నాడు. ఒక కులం, అదే కులానికి చెందిన వ్యక్తిగా నేను ఆరోపణ చేస్తాను నీ మీద. నిన్ను కులం కోసం కాపాడుకుంటున్నాడు. అవునా? నువ్వు రిసిప్ట్, నీ డ్యూటీ ఏంటిది? నీ డ్యూటీ ఏంటిది? నేను చదువుకోవాలనుకుంటున్నావా? నీ అదృష్టం బాగుండే ఉద్యోగం వచ్చింది, మాకు రాలేదంతే. నీకన్నా మేమేం తక్కువ కాదు. ఏం ఎట్లా కనబడుతున్నావు? ప్రజలంటే చదువుకోని అలా కనబడుతున్నావా? నువ్వు ఎందుకు రిసిప్ట్ చేయలే? ఎవడు ఆపిండు? నీ ఫోన్ వచ్చిందా రాలేదా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీకెందుకు ఫోన్లు వస్తానే కాంగ్రెస్ లీడర్ల నుంచే? ఎవరి కోసం పని చేస్తున్నావు? నీకు నిషేధిత వస్తువు దొరికినప్పుడు ఫోటోలు తీసి మీరు ఆ ఫోటో సబ్మిట్ చేయాలి. ఏది ఆ ఫోటో? ఇవాళ మీరు గుడం బెక్కించాలో తెచ్చి పాపం వాళ్ళ బండ్లే పెట్టి నాటకాలు ఆడుకుంటా. ఏంటి కోర్టు సబ్మిట్ చేస్తావు? అదే నీ వ్యవహారం. నేను రమ్మలేడికి అంబేద్కర్ ఉన్నాడు, నీ ఐపీఎస్ సత్తడ రాడా? నిన్నేం రమ్మలే కదా ఇడికి? మేము రమ్మలే కదా. అన్నా నమస్తే. నమస్తే. నమస్తే అన్న. అన్న, ఇంతకుముందు ఒక భూపాల్పల్లి గ్రూపులలో ఒక వీడియో చూసినాం. ఇది చిట్టెల ఎస్ఐ మీద మీరు చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు కదా. అవును అవును. ఏంటన్న అంశం ఏంది అసలు? ఏంది ఆ సమస్య ఏంది అసలు? ఆయన ఇప్పుడు అక్కడ కూర్చొని కొంతమంది నిరసన చేస్తున్నారన్న. వాళ్ళ సమస్య ఏంటి అని అంటే, ఒక 56 రోజుల క్రితం వాళ్ళ బండి పట్టుకున్నారు పోలీసు వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో. ఓకే. వాళ్ళు, అది కూడా వీళ్ళు కాదు, ఆడ కూర్చున్న వాళ్ళు కాదు, వాళ్ళు పొరుగుడు పాపం ఏదో బండి అడిగితే ఇచ్చారు. వాడు పోయి తాగొస్తా ఉన్నాడు, బీరు తాగొస్తున్నాడట. ఓకే. ఇస్తా ఉంటే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత పట్టుకున్న ఎస్ఐ వేరే సెకండ్ ఎస్ఐ ట్రైనీ ఎస్ఐ పట్టుకుని వీడు తాగుండడం మూలన రేపు మార్నింగ్ రాపని బండి ఇస్తానందంట. ఓకే. వీళ్ళు మార్నింగ్ వెళ్ళారు. మార్నింగ్ వెళ్లే లోపు ఒక లోకల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్ని కలిస్తే, మరి అతను ఏం చెప్పాడో ఎన్నో వీళ్ళు ఆరోపిస్తున్నది మనకు తెలియదు. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈయన లీవ్ లో ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఐ, మనం ఎవరినైతే క్వశ్చన్ చేశామో ఎస్ఐ ఆయన లీవ్ లో ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి ఆ ట్రైన్ ఎస్ఐని మేడం బండి ఇవ్వరా అని అడిగితే, నన్ను ఆ ఎస్ఐ ఇవ్వద్దు అంటున్నాడు, ఆయనకి ఎవరో ఫోన్ చేశారట అని అందంట. అన్న తర్వాత, అయ్యో మేడం ఎట్లా అన్నారు, మీరు మార్నింగ్ ఇస్తున్నారు. వీళ్ళు వచ్చారు, రోజు వెళ్తున్నారు, పోతున్నారు. ఒక రోజు ఏం చేశారట అంటే, బండి ఇస్తాం రమ్మని ఆధార్ కార్డు తెచ్చుకోమని అన్నారట. వీళ్ళతో కొన్ని సంతకాలు చేయించుకున్నారట. మళ్ళీ బండి ఇవ్వలేదట. తర్వాత మళ్ళీ వెళ్ళి కలిస్తే ఎస్ఐ కొంచెం దురుసుగా మాట్లాడడం జరిగిందట. ఏమని, నేను నీ బండిలో గుడంబ దొరికింది, నేను ఎక్సైజ్ రాసిన అంటే, మరి ఎక్సైజ్ రాస్తే ఎక్సైజ్ వాళ్ళ దగ్గర ఉన్నాను. వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళ దగ్గర కూడా ఎంక్వైరీ చేశారట. ఆడికి రాలేదని వాళ్ళు అన్నారట. అన్న తర్వాత, మరి ఎక్సైజ్ ఏంటి సార్, మీ గుడంబ ఎక్కడికి అని వీళ్ళు అడిగిన తర్వాత, లేదు నీదంతా కెమికల్ ఉన్నది అది ఇది అంటూ రోజుకో రకంగా మాట్లాడుతున్నాడట ఎస్ఐ. మాట్లాడుతూ ఉంటే ఇక నిన్న కొంచెం వీళ్ళు రోజు వెళ్ళి సిఐ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు మధ్యలో. వెళ్తే ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిందంటే మీకేంది క్యాష్ అప్పుడే ఫైన్ కట్టుకుంటారు, కోర్టుకు రాసేసి వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి అని ఆయన కూడా అన్నాడట. వాస్తవానికి సిఐ ఎస్ఐ కూడా అన్నాడు. సిఐ నీకు చెప్పారట. ట్రైన్ ఎస్ఐ చెప్తే ట్రైన్ ఎస్ఐ మళ్ళా అయినా కూడా ఇవ్వలేదట. ఇవ్వకపోతే మళ్ళీ సిఐ దగ్గరికి పోతే వాళ్ళు ఏదేదో చెప్తున్నారా అని, నాకు ఎందుకు ఈ కంపెనీ, మీ ఇష్టం, మీరు ఆయన దగ్గరికి పోయి వసూలు చేసుకోపోండి అని ఆయన అన్నాడట. బండి తీసుకోపోండి, ఇంకా మీ ఇష్టం, నేనేం చేయలేనని ఆయన అన్నాడట. రెండోసారి వెళ్తే ఇక వీళ్ళు ఇట్నే తిరుగుతా ఉన్నారు. నువ్వు పోలీస్ స్టేషన్ కి రావద్దురా అంటే ఆయన బెదిరించాడు. ఇంకా మొన్న ఏం చేశాడట అంటే, ఏకంగా నీకు బండే రాలిపోయిగా బండి రాదు, నువ్వు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వస్తాను అని తిట్టడం మొదలు పెట్టిండట, బెదిరించడం మొదలు పెట్టిండట. వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు, నన్ను అప్రోచ్ అయ్యారు. వాస్తవానికి ఇట్లా నేను అసలు గుడంబ లేదు, ఏమీ లేదు. గుడంబ దొరుకుతాడు వీళ్ళు నేను ఆడ ఫోటో తీసుకుంటారు కదా. ఇప్పుడు ఏదైనా గంజాయో గుడంబో డ్రగ్స్ దొరికితే ఏం చేస్తారు, సరఫరా చేసి దొరికిన వస్తువుల్ని, నిషేధిత వస్తువు అయితే వాళ్ళని ఫోటో తీసుకుంటారు, పంచనామా చేస్తారు, అన్ని ఉంటాయి కదా. ఫోటోలు తీసుకొని ప్రెస్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బండి సీజ్ చేస్తున్నట్టు కూడా అఫీషియల్ చెప్తారు కదా. సీజ్ చేసిన మెమో వీళ్ళకి ఇవ్వాలి కదా. ఇవ్వాలి.
గుడంబ దొరికింది, నీ దగ్గర నిషేధిత వస్తువు గుడంబ దొరికింది, నీ నంబర్ ఇది, నీ వెహికల్ ఇది అని వీళ్ళకి సీజర్ మెమో ఇవ్వాలి. అటు సీజర్ మెమో ఇవ్వడు, కోర్టుకు పంపడు. రెండోది ఏంటంటే బండి తీసుకెళ్లిన వాళ్ళు ఓనర్ కాకుండా ఇంకోళ్ళు వాళ్ళకి తెలిసిన వ్యక్తి, అతను వెళ్ళిండు, కోర్టుకి వెళ్ళిండు, ఫైన్ కట్టుకున్నాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి బండి ఎవడైతే బండి తీసుకుపోయి తాగి నడిపినోడో ఫైన్ కట్టుకున్నాడు, వాడు మంచిగా ఉన్నాడు. వీళ్ళ బండి పోయి చైన్ లో ఉన్నది, పోలీస్ స్టేషన్ లో ఉన్నది. పాపం మాకు ఊళ్ళో మా ఊళ్ళో ఏంటి అని అంటే 2-3 కిలోమీటర్లు ఉంటాయి అన్న భూములు. ఈ 2-3 కిలోమీటర్ల వీళ్ళు రోజు అప్ అండ్ డౌన్ బండ్ల మీదనే చేస్తారు. అంటే ఈ కరెంట్ ఇప్పుడు ఖరీఫ్ మనకు రబీ సీజన్ కదా, చేన్ల కాడికి పత్తులు ఏరడం, మిర్చిలు ఏరడం, వీళ్ళు బండ్ల మీదనే కూలీలను తీసుకెళ్లడం, వీళ్ళు 2-3 వెళ్ళడం అంత కామన్ గా జరుగుతూ ఉంటది ఊళ్ళల్లో. వీళ్ళకి బండి లేకపోయేసరికి పోవడానికి రావడానికి సగం పూట వెళ్ళిపోతాను అన్నట్టు, దూరం ఉంటది ఈయన చేను. సార్ నాకు కొంచెం ఇబ్బంది అవుతాను సార్ అని పోతా అంటే ఆయన దూషిస్తా అంటే ఇట్లా అన్న తర్వాత ఇక మరి గట్లా అన్నప్పుడు లేని కూడా దొరికింది అన్నాడు. ఇక మనం ఆయన అట్లయితే తినడు అని. అయితే ఆయన గురించి నాకు కొన్ని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈయన క్లియర్ గా వాయిలేట్ చేసేది. ఈ ఎస్ఐ ఫిర్యాదులకు రసీదులు కూడా ఆయన. ఇక మనం ఇప్పుడు ఎప్పుడైతే మా కాంగ్రెస్ సంబంధించిన అంటే ఈయనకు ఎవరైతే అక్రమ వ్యాపారాలు చేసుకుంటూ ఇసుక కావచ్చు, మురం కావచ్చు, ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే ఈయనకు వాటా ఇచ్చేటోళ్ళకి ఎవరెవరి మీదనైతే పగ ఉందో వాళ్ళ పగను చాడిదాన్ని సంతృప్తి పరచడం కోసమే పనిచేస్తాడు. నేను మా నాన్నగారు కూడా స్వయాన ఒక పిటిషన్ ఇస్తే రిసిప్ట్ ఇవ్వలేదు. 5 నెలలు తిరిగిండు. 5 నెలలు తిరిగిండు అక్షరాల. తిరిగి యాత్రకు వచ్చిన తర్వాత నేను మన భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆఫీస్ ని అడిగా. నేను ఏంటి సార్ ఇది మరి మాకు రసీదు ఇవ్వలేదు ఎందుకు ఏంటి అని అడిగా. అడిగితే వాళ్ళు ఏమని ఇచ్చారంటే టెక్నికల్ పాయింట్ వాళ్ళు ఇవ్వలేదు అని రాసిచ్చారు. అంటే ఇప్పుడు ఒకటన్నా ఒక పిటిషన్ కు రిసిప్ట్ ఇవ్వకపోవడానికి టెక్నికల్ పాయింట్ ఏమై ఉంటది? ప్రింటర్ పని చేయలేదా, ఇంటర్నెట్ పని చేయలేదా, కంప్యూటర్ పని చేయలేదా? టెక్నికల్ పాయింట్ అని మీరు అంటున్నారంటే అతను దాస్తున్నారు అన్నట్టే, అతన్ని కాపాడుతున్నట్టే కదా వీళ్ళు. ఈ కాలంలో ఇంకా గుడ్డిగా ఎక్కడో వెనక 1947 సమాధానాలు చెప్తే ఎట్లా? వాట్ ఈస్ ద టెక్నికల్ పాయింట్ అనేది నా క్వశ్చన్. మీరు టెక్నికల్ పాయింట్ అంటారు. రెండోది ఏంటి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పనిచేస్తలేవు అక్కడ కాంగ్రెస్ వాళ్ళ పైరవుల ముందట. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్స్ మీద డిస్క్లోజ్ చేసే కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాతనే ఎంక్వైరీ చేయాలి. ఈయన రిసిప్ట్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, కానీ ఎంక్వైరీ చేసిండట. ఎంక్వైరీలో అది సివిల్ కేసు అని తెలిసిందట, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్. అంటే ఇవన్నీ సివిల్ అయితే క్రిమినల్ అయితే మనకు రిసిప్ట్ అయితే ఇవ్వాలి కదా. రిసిప్ట్ ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలంటే అది ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయకుండా ఫస్ట్ స్టెప్ ఏంటి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి కదా. నీ కంప్లైంట్ లో కాగ్నిజబుల్ అఫెన్స్ డిస్క్లోజ్ అవుతున్నది, అది రివీల్ అవుతున్నది అంటే అది ఇన్ఫార్మ్ చేస్తుందంటే ఫస్ట్ నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. నువ్వు అవేవి చేయకుండా నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేస్తావు? నీకు అథారిటీ ఎక్కడిది? అంటే నువ్వు ఏం చేసావు, నువ్వు అన్నిటిని వైలేట్ చేసి కాపాడడానికి రిసిప్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు. దాన్ని సింపుల్ గా నేను ఇప్పుడు ఆర్టీఐ కింద అడిగా సరే తప్పని పరిస్థితులలో దీని సివిల్ కేసు అని మీరు మూస్తున్నారు. అది నేను అదే అడుగుతున్నా, అదే అడిగినట్టు అక్కడ నువ్వు ఇప్పుడు వానికోమో ఇక్కడ గుడంబ దొరికిందంటావు. గుడంబ దొరికితే సీజు గుడంబ దొరికినట్టు ఒక ఫోటో ఉండదు. జనరల్ పోలీస్ వాళ్ళు ఎవిడెన్స్ లో వాళ్ళు ఫస్ట్ చేసేది ఫోటో తీసుకోవడం. దాన్ని సీజర్ మేమో ఇవ్వడం వాళ్ళకు, నీ దగ్గర గుడంబ దొరికిందని నీ బండి నేను సీజ్ చేసుకుంటున్నా అని వాళ్ళకు కారణం చెప్పుతూ వెహికల్ తీసుకోవాలి. ఇవి రెండు ఏవి చేయలేదు. రెండోది వీటిని ఇన్ఫార్మ్ చేస్తారు పబ్లిక్ అంటే ప్రెస్. ఈ మూడు ఏవి చేయకుండా వాడి బండి 56 రోజుల నుంచి అందులో పెట్టుకుంటే ఒక రైతు మంచి వచ్చాడు, పొద్దున లేసి ఉరుకుతాడు, సాయంత్రం ఉరుకుతాడు, కరెంట్ వచ్చినప్పుడు ఉరుకుతాడు, పోయినప్పుడు ఉరుకుతాడు, కూలోళ్ళు ఉన్నారు, కథ ఉన్నది, కాపలా పోవాల్సి ఉంటది. ఇవన్నీ పక్కన పెట్టి ఊళ్ళో ఎవరో చెప్పిరని పగను వాళ్ళ ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది, రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? అంతే, వీళ్ళకి కక్ష తీర్చుకోవడం అంతే. మేమన్నది నడవాలి, కక్ష తీర్చుకోవడం కోసం తప్పితే ఏమీ లేదు. అంటే ఈయనకు వాటాలు వస్తున్నాయి వాళ్ళు చేసే అక్రమ వ్యాపారాల మీద.
ఆ వ్యాపారాలు వాటాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఇక్కడ పోలీస్ మాన్యువల్ పనికి వస్తలేదు, లా అండ్ ఆర్డర్ పనికి వస్తలేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పనికి వస్తలేవు, ఏవి పనికి వస్తలేవు, ఏవి పనికి వస్తలేవు. ఇలా మన సత్యనారాయణరావును కూడా సామాన్యుడు ప్రతినిధి అని, మనోడు మంచోడు అని మనం నమ్మి ఓటేపించినాం చాలా మందితో. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు సత్యనారాయణరావు గాని కాంగ్రెస్ లీడర్లు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఊళ్ళల్లో నాయకత్వం వహించేటోళ్ళు చెప్తేనే ఓట్లు పడ్డాయి అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మనం నిరుద్యోగులుగా సమాజంలో కొంత యాక్టివ్ వాయిస్ ఉన్నోళ్ళుగా మనం అప్పుడు కేసీఆర్ ను ఓడించాలని మన మాటను, మన వాగ్దాటిని మనం సోషల్ మీడియాల ద్వారా మనం ప్రచారం చేసినాం కాబట్టి అంత పాజిటివ్ వచ్చింది వీళ్ళకు. అంటే మీరు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లారా ఈ ఇష్యూను, సమస్యని? అరే ఓపెన్ గా చెప్తున్నా నేను, ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాం. ఇప్పుడు మనం ఇంత ఓపెన్ చెప్తున్నా రెస్పాండ్ అవుతలేడు. నేను ఇప్పుడు మీరు ఆ వీడియోలో కూడా చూసాను, నేను మొన్న కూడా అన్నాను, మొన్న కూడా ఒక 2-3 రోజుల కింద కూడా వీడియో చేసి సత్తన్న అని మేము ఓటేస్తే మమ్మల్ని సత్తానం అన్నకు అడిగి తెచ్చినామని అన్నా. అలాంటప్పుడు ఆయన రెస్పాండ్ కావాలి కదా. నువ్వు దీనికి రెస్పాండ్ కాకపోతే ఎట్లా? ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ నీ పరిధిలో సామాన్యుల పట్ల ఒక ఎస్ఐ మంచి ప్రవర్తించినప్పుడు కనీసం అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ, ఎవరైతే మేము మాలాంటి వాళ్ళం వాయిస్ రేజ్ చేస్తున్నామో నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అరే ఇప్పుడు సింపుల్ గా ఆ బండి దొరకబట్టుకున్నావు, కనీసం సీజర్ మెమో ఇచ్చిండా? ఇయ్యలేదు. సీజర్ మెమో ఇవ్వకుండా నువ్వు బండి 55 రోజుల నుంచి వెళ్ళి బండి ఎట్లా పెట్టుకున్నావు లోపల? సీజర్ మెమో ఇవ్వాలి కదా. ఇవ్వట్లేదు అంటే సమ్ కాన్స్పిరసీ ఉన్నట్టే, అంతే కదా. ధైర్యం ఏందన్నట్టు, ఎస్ఐ గారు ధైర్యం ఏందన్నట్టు? ఎమ్మెల్యేనే అంటే ఎమ్మెల్యేకి దగ్గర ఈయన రిలేటివ్. ఓహో రిలేటివా? రిలేటివ్ కొంచెం దూరం చుట్టూ మాకు. ఇప్పుడు మేము వెళ్ళమనే కదా అన్న. ఇప్పుడో ఈకో తోకో కలిసి ఉంటది మాకు. ఆ ఎస్ఐ కూడా నేను ఎవరినైతే క్వశ్చన్ చేస్తున్నా ఆయన కూడా మాకు ఎక్కడో ఈకో తోకో ఉంటాడు, కానీ నాకు అలా లేదు. బట్ మనం ఒక కొంచెం ఐడియాలజీతో ఉన్నాం, కామన్ పీపుల్ ఐడియాలజీతో ఉన్నాం, కొంచెం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలంటున్నాం. అక్కడ మనం ఏం అడగట్లేదు. మనం ఇవాళ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ కోసం కూడా బండి వెహికల్ లోపల పెట్టుకున్న దాని గురించి కూడా మనం అడిగేది ఒకటే, నువ్వు ఏదన్నా నిషేధిత వస్తువు, ఇప్పుడు ఇసుక బండ్లు దొరికితే నువ్వు ఫోటోలు తీసి ఇసుక బండ్ ట్రాక్టర్లు సీజ్ చేసిన న్యూస్ ఇప్పిస్తాను. హైదరాబాద్ లో డ్రగ్స్ దొరికితే వాళ్ళకి ముసుగులు వేసి ఆ డ్రగ్స్ ముందర పెట్టి ఫోటోలు తీసి న్యూస్ కి ప్రెస్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు వాళ్ళ విషయంలో ఎందుకు జరగలేదు? నిజంగానే గుడంబ దొరికితే. రెండోది, ఒకవేళ దొరికిందో దొరకలేదో వీళ్ళు అబద్ధం ఆడిందారు అనుకుందాం, ఏది ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. కనీసం నువ్వేం చేయాలి, నీ బండి నువ్వు సీజ్ చేస్తున్నారా, నేను నీ గుడంబ దొరికింది నీ బండి సీజ్ చేస్తున్నా అని సీజర్ మెమో ఇవ్వాలి కదా. నువ్వు సీజర్ మెమో లేకుండా నువ్వు ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పోలీస్ స్టేషన్ లో పెట్టుకునే అథారిటీ నీకు ఎక్కడిది? అంటే నువ్వు ఏ విధంగా నీ ఇష్టారాజ్యం నడిపిస్తున్నాడు ఎస్ఐ? మరి ఇప్పుడు ఎస్ఐ గారు ఏమంటారు? ఆయన నేను అన్ని కోర్టులో చెప్తా, నేను ఇక్కడ చెప్పా అంటున్నాడు. నేను ఒకటే అన్నా, యూఆర్ అకౌంటబుల్ టు ది పబ్లిక్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ సపరేట్ ఆర్ నాట్ హ్యావ్ ఎనీ రిలాక్సేషన్ ఫ్రమ్ ది పబ్లిక్ అకౌంటబిలిటీ. అది గవర్నమెంట్ నుంచి సపరేట్ ఆర్గాన్ కాదు, నీ ఇష్టారాజ్యం కాదని నేను అన్నాను. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నేను వాళ్ళ ప్రతినిధిని కాదు నీకు ప్రతినిధిని కాదు నేను. వాళ్ళు అనేది ఏంటి, మీ గుడంబ దొరకలేదు, ఏం దొరకలేదు, 55 రోజుల నుంచి బండిస్తలేడు, గుడంబ అది మాట అంటున్నాడు అన్న వాళ్ళు అంటున్నారు. నువ్వు అన్నప్పుడు గుడంబ దొరికిందని నాకు ఎవిడెన్స్ చూపెట్ట అంత మందిలా. నేను రెండే అడిగిన ఆయనను, ఒకటి ఫోటో తీస్తారు ఏది రవాణా చేసే వ్యక్తులను ఆ నిషేధిత వస్తువు దొరికిన వస్తువును కలిపి ఫోటో తీస్తారు, ఆ ఫోటో ఉందా సార్ అని అడిగిన. నేను నీకు చూపెట్టను అంటాడు, కోర్టులో చూపెడతా అంటాడు. ఇప్పుడంటే నీకు అధికారం ఉంది కాబట్టి నీ ఇష్టారాజ్యంగా కతిక తల్లి తప్పుడు కేసు పెడితే కోర్టులో చుట్టూ తిరిగాడు నా సామాన్యుడు. అలాంటప్పుడు క్వశ్చన్ చేస్తాం కదా, నువ్వు తప్పుడు కేసు పెడితే ఎందుకు క్వశ్చన్ చేసుకుంటుంటావు? నువ్వు ప్రాపర్ గా ఉన్నప్పుడు ఎవిడెన్స్ పెట్టు, చూపెట్టు. అసలు ఇంకోటి అన్నా, మనం ఎప్పుడు కూడా ఇప్పటి వరకు సాధ్యమైనంత వరకు మీరు హైదరాబాద్ లో గానీ మీ అనుభవంలో గానీ ఇసుక అది నిషేధిత వస్తువు కాదు, పర్మిషన్ లేకుండా అన్ని వ్యాలిడ్ పేపర్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తేనే నువ్వు సీజ్ చేసి లోపల పెడితే పేపర్ వాళ్ళకి ఇస్తున్నావు, న్యూస్ ప్రెస్ వాళ్ళకి ఇస్తున్నావు, సమాజాన్ని తెలుపుతున్నావు. నువ్వు అలా పెట్టుకుంటే నువ్వు ట్రాక్టర్లు సీజ్ చేసి ప్రస్తుతం సిఐ ఏమంటున్నాడు, ఓన్లీ కోర్టులో తెలుసుకుందాం అంటున్నా. సిఐ ఇప్పుడు సిఐ ఏం రెస్పాన్స్ లేదు, మనతోనే ఏం రెస్పాన్స్ లేదు. అవును, అక్కడ నచ్చే నేనేదో సత్యవంతుని అని కవర్ ఇవ్వబోయింది అన్నట్టు ఎస్ఐ. ఓకే,
ఏం లేదు ఈ దగ్గర గుడంబ దొరికిందని అంటే గుడంబ దొరికిందనగానే నేను ఆయన అడిగిన సార్ నాకు క్లారిటీ కావాలి. గుడంబ దొరికితే మీరు జనరల్ గా ఫోటో తీస్తారు, అది ఎందుకంటే నిషేధిత వస్తువు. మీరు గంజాయి గానీ గుడంబ గానీ డ్రగ్స్ గానీ ఏ కెమికల్ దొరికినా పాయిజనస్ కెమికల్ దొరికినా మీరు ఫోటో తీస్తారు, పర్సన్ ని ప్లస్ ఆ మెటీరియల్ ని ఫోటో తీస్తారు. తీసి కన్సర్న్ అంటే ప్రెస్ వాళ్ళకు పబ్లిక్ తెలిసేలా ఒక న్యూస్ ఇస్తారు. వీళ్ళని సీజ్ చేసినాం, వీళ్ళ దగ్గర సీజ్ చేసినాం, వాహనాలు సీజ్ చేసినాం, వీళ్ళని అరెస్ట్ చేసినాం అని చెప్తారు కదా మీరు. అది ఇది ఈ విషయంలో ఎందుకు జరగలేదు సార్ అంటే నేను ఇప్పటివరకు ఏది ఇయ్యలేను అంటాడు. అంటే ఎందుకు దాస్తున్నావని నేను అడిగా. పబ్లిక్ అకౌంటబిలిటీ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు నువ్వు? రెండోది, నువ్వు వెహికల్ సీజ్ చేసినప్పుడు నిషేధ వస్తువులు సీజ్ చేసినప్పుడు నీ దగ్గర నువ్వు నిషేధ వస్తువు దొరికిందిరా నీ వెహికల్ సీజ్ చేస్తానని ఆయనకు ఒక సీజర్ మెమో ఇవ్వాలి. సీజర్ మెమో, ఎఫ్ఐఆర్ కాపీ ఇవన్నీ ఇవ్వాలి కదా. ఎఫ్ఐఆర్ కాపీ అనేది వాళ్ళు ఇవ్వకపోయినా సీజర్ మెమో ఇవ్వాలి. నా ప్రైవేట్ ప్రాపర్టీ నువ్వు తీసుకుంటున్నావు, నువ్వు సీజర్ మెమో ఎందుకు ఇవ్వలేదు అని అంటే చెప్పడు, నీ కోర్టులో చెప్తా అంటాడు. అక్కడే అదే ఆర్గ్యుమెంట్ అన్నట్టు అక్కడ. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇది? ఇక వాళ్ళు ఏదో ఏది వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికి మానేశారు, అంటే డ్రాప్ అయ్యారు మళ్ళీ. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి. ఓకే. అంటే ఇప్పుడు ఒకటి చూసాం, ఒక స్టెప్. ఇది ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం జరుగుతుంది అక్కడ ఇప్పటికి, ఆయన అంత అరాచకం చేసిన. ప్రజాస్వామ్య ఇప్పుడు ఒకటంటే వీళ్ళు ఏమైపోయారంటే పోలీస్ హైయర్ అఫీషియల్స్ రెస్పాండ్ కావాలి కదా. ఇంత స్పష్టంగా అడుగుతున్నాం అన్న మనం క్వశ్చన్స్. ఇందులో ఏవి ఒకటి మనకు అవేర్నెస్ తక్కువ ఉంటే మీరు క్లారిటీ ఇవ్వండి మీ డిపార్ట్మెంట్ తరఫున. క్లారిటీ ఇస్తే మనం కూడా అవేర్నెస్ పెంచుకుంటాం, మనం రియలైజ్ అవుతాం. అవసరమైతే పశ్చాత్తాపాన్ని మనం వ్యక్తం చేస్తాం, అవసరమైతే క్షమాపణలు చెప్తాం. మీరు ఏది చెప్పకుండా ఈయననేదో ఈయన ఎమ్మెల్యే కాన్సెంట్ తోనే అక్కడ పోస్టింగ్ అయ్యాడు, ఎమ్మెల్యేతో రికమెండ్ అయ్యాడు. ఇప్పుడు ఒకటన్నా మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్లు అనేది ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేలతోనే కాన్సెంట్ ఇవ్వబడుతున్నది. కాదు కూడదంటే మనం అదేంటిది, అది దాన్ని ఏమంటారు, మనం ద్రోహం చేస్తున్నట్టే, అది మనసాక్షి ద్రోహమే అది. ఒకప్పుడు అంటే 1947లో 1970లో అంటే ప్రజలకు ఏం తెలియదు కాబట్టి మీరు ఏం చెప్పినా పేపర్ కి ఇచ్చిందని నిజం అనుకున్నారు. ఇలా హైయర్ అఫీషియల్స్ కూడా గుర్తుపట్టుకోవాలి. ఇలా మనం అంతో ఇంతో చదువు పెరిగింది, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు దేనికి ఏముంది అనేది వాసన పట్టగలే శక్తి ప్రజలకు కొంత పెరిగింది. నిజానిజాలను అంచనా వేయగలిగే శక్తి పెరిగింది. ఏమన్నంటే ఆధారం ఇయ్యనంటే నువ్వు పోస్టింగ్ ఇస్తే వాడు పోస్టింగ్ తీసుకుంటాడు. ఆ పనిచేసే తీరును బట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ చర్యా మౌనాన్ని అనే బట్టే మనకు అర్థమైపోతుంది కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది. నేను 1 year కిందట ఇచ్చిన ఆయన రిసిప్ట్లు ఇస్తలేడని. 1 year కింద ఇచ్చిందన్నా, 1 year కింద ఆయన మీద నేను పిటిషన్ ఇచ్చిన. డీజీపీ ఆఫీస్ లో ఇస్తే వాళ్ళు కదలడే ఫైల్ 3 నెలలు. నేను ఆర్టీఐ కింద అడిగితే డీజీపీ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ కి వచ్చింది కంప్లైంట్. ఎస్పీ ఆఫీస్ లో ఆల్రెడీ ఇచ్చా, సేమ్ కంప్లైంట్ ఇచ్చా ఎస్పీ ఆఫీస్ లో డీజీపీ ఆఫీస్ లో. అయినా కదలలేదు 3 నెలలు కదలకపోతే మళ్ళీ గప్పు నేను ఆర్టీఐ కింద అడిగితే కదిలింది అది. అంటే వీళ్ళు ఆర్టీఐ లేకపోతే వీళ్ళు ఆయనతో పని కూడా చేయరన్నట్టేనా? అంతే కదా. దీనికి ఇప్పుడు హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అంతా కూడా ఆల్ ఇండియా లెవెల్ సివిల్ సర్వెంట్స్. వాళ్ళు మనకు రాజ్యాంగబద్ధమైన పాలన అందించడంలో వాళ్లకు అంతులేని బాధ్యత ఉన్నది. ఆ పోస్టుల క్రియేట్ చేయడం వెనుక రాజ్యాంగ నిర్మాతల యొక్క ఉద్దేశం చాలా గొప్పది. ఆ గొప్పతనాన్ని మీరు ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు అనేది నా ప్రశ్న. ఒక ఎస్ఐ మీద కంప్లైంట్ రిసిప్ట్ ఇస్తలేడు సార్ అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోకపోతే నేను కొట్లాడంగా నాకు ఒక మెమో ఏది టెక్నికల్ పాయింట్ వాళ్ళు ఇవ్వలేదు కావున మేము మెమో ఇచ్చినామని ఇచ్చారు. టెక్నికల్ పాయింట్ అంటే ఏంటి? నువ్వు టెక్నికల్ పాయింట్ మెమో ఇచ్చినావంటే కాపాడుతానని అర్థం కదా. అంతే కదా. అరే మీరు ఎవరి తరపున అసలు ఈ మన నిచ్చెన మెట్ల ఈ ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థలో కిందోళ్ళు సరిగా పనిచేస్తున్నారా లేదా చూడడం కోసం క్రియేట్ చేసినవే జిల్లా స్థాయి పోస్టులు. ఈ కలెక్టర్ గాని ఎస్పీ గాని వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ కిందోళ్ళనే కాపాడితే ప్రజల లెవెల్ కాపాడాలి. అరే మరీ ఘోరం అన్న తెలంగాణ వచ్చిన కాంచెల్లి. ఓకే అన్న, నాకు ఒకసారి ఫుల్ వీడియో కూడా పంపించండి. నేను అది నాకు 2 minutes 3 minutes అది వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు తీసిందే అది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న.